నమస్తే. శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే న్యూస్ స్టూడియోలో ఉన్నారు. సో వాళ్ళతో వాస్తు జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే. నమస్కారం అండి. సో ముందుగా జనన కాలాన్ని బట్టి వివాహ స్థానాన్ని వివాహ సమయాన్ని డిసైడ్ చేయొచ్చా? ఖచ్చితంగా అండి. అంటే మనం మామూలుగా జనన సమయాన్ని అనేది పుట్టే బిడ్డలకే ఇస్తాము, అంటే మగపిల్ల కానీ ఆడపిల్లలు కానీ. అంటే అక్కడ ఏంటంటే ప్రధానంగా మనం చూసేది ఏంటంటే అన్ని స్థానాలు కూడా అక్కడ ఇబ్బంది పడకుండా, అంటే మనం 9 గ్రహాలను మనం 12 స్థానాల్లో చూసుకున్నట్లయితే అన్నిటినీ ఖచ్చితంగా పొజిషన్లో పెట్టలేము. కానీ అంటే ఏదైతే ప్రధానంగా ముఖ్యంగా ప్రథమంగా ఏదైనా సరే శిశు జననానికి కావాల్సింది ఏంటి, ముందు హాస్పిటల్కి పోకుండా చూసుకోవాలి, అంటే అనారోగ్య పాలు కాకుండా చూసుకోవాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, కుటుంబం ఏ విధంగా ఉంది. కుటుంబం అంటే అందరూ వస్తారు, తల్లి తండ్రి తమ్ముడు అన్న తర్వాత చెల్లెలు అక్క అందరూ వస్తారన్నమాట. కుటుంబ స్థానాన్ని చూసుకున్నాం. తర్వాత వచ్చేసి తల్లి తండ్రి యొక్క స్థానాన్ని చూస్తాం, అంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారు, అక్కడ ఏమైనా ఇబ్బంది పడకుండా ఉంటారు అనేసి. తర్వాత ఏదైతే కనుక ఇక్కడ ఇంకోటి తమ్ముడు కానీ మళ్ళీ ఆ స్థానాలు సపరేట్ ఉంటాయి, అంటే తృతీయ స్థానము అవి సూచిస్తాయి. తర్వాత ఏకాదశ స్థానం వచ్చేసి అక్క కానీ అన్న కానీ స్థానాలు సూచిస్తాయి అటువంటివి. అంటే ఇవి ఇంకా ఏంటంటేనా 11వ స్థానం అనేది ఆ జాతకుడు ఏదైతే కనుక తన కోరికలు నెరవేర్చుకోవాలనో అవన్నీ కూడా నెరవేరేదానికి అది ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అది ఇంకోటి బాధక స్థానం కూడా అవుతుంది. కానీ మనం ప్రధానంగా ఏదైతేనా జాతకుని యొక్క ఫుల్ఫిల్మెంట్, అంటే తన యొక్క చేరుకోవాలనే గమ్యాన్ని చేరుకుంటాడో అది మనం ఈ జనన సమయంలోనే మనం నిర్ణయిస్తామన్నమాట. తర్వాత 5వ స్థానం, తర్వాత 7వ స్థానం చూసుకున్నట్లయితే రేపు మ్యారేజ్ ఎలా ఉంటుంది ఏం కదా. అంటే సాధ్యమైనంత వరకు ఇవి ఏవైనా సరే. ఇంకోటి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ యొక్క లగ్నము కానీ ఇవి 3 రకాలుగా మనం విశ్లేషణ చేస్తాం. కేపీ ప్రకారం చేస్తాం, వెస్టర్న్ ప్రకారం చేస్తాం, సంప్రదాయ జ్యోతిషం ప్రకారం చేస్తాము. ఇన్ని రకాలుగా మనం సూచించినప్పుడు ఆ డిగ్రీలు ఎన్ని డిగ్రీలు వస్తుంది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అది చూసుకొని మిగతా గ్రహాలు కూడా ఆ యొక్క స్థానాల్లో, అంటే వెస్టర్న్ ప్రకారం ప్లాసిడర్ సిస్టమ్ ప్రకారం కూడా అవి చూసుకొని మనం ఇన్ని రకాలుగా, అంటే మూల సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని విస్మరించకుండా ప్రథమంగా దాని ప్రాధాన్యత ఇస్తూ మిగతాటి కూడా ఏమైనా సరిపోలుతాయా అనేసి మనం అక్కడ నిర్ధారణ చేయడం జరుగుతుందండి. దీనివల్ల ఏమవుతుందంటేనా పుట్టిన బిడ్డ జనన సమయము అనేసి ఇంకా పుట్టినప్పటి నుంచి ఎదుగుదల ఇంకా చివరి వరకు కూడా, అంటే వృద్ధాప్య వయసుకు కూడా ఎటువంటి సంఘటనలు జరుగుతాయి. ఏదైనా సరే దుర్దశలు ఉన్నట్లయితే అవి రాకుండా అక్కడ ఏదైనా మనం ఇంకా ఆ యొక్క డిగ్రీలు మార్చగలమా అట్లాంటివి కూడా మనం నిర్ణయం చేయాల్సి ఉంటుంది. అందుకే మన ఎక్కడైనా ఇక్కడ మనకు లైవ్లో కనుక మాకు పలానా సమయం చెప్పండి సార్ అంటే మనం తేలిగా చెప్పలేకున్నాం. ఎందుకంటే దాన్ని విశ్లేషణ చేయనీకి ఒక్కోసారి అయితే మాకు కూడా తల పట్టుకునే స్థాయికి వస్తుంది. ఎందుకంటే ఒక 10 రోజులు 20 రోజులు అట్లా ఇచ్చినప్పుడు ఏ సమయం అనేది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నెంబర్ 1 పాయింట్ చూసుకోవాలి, అంటే ఆ రోజులలో. తర్వాత ఆ యొక్క పొజిషన్, అంటే ఆ లగ్నం ఎక్కడ కేంద్రీకృతం అయితే కనుక ఆ శిశువుకు జననం సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రధానంగా చూసుకోవాలి. ఇప్పుడు మన ఈ 3 సిస్టమ్ ప్రకారం ఇంకోటి మన జాతక విశ్లేషణ చేసేటప్పుడు ఈ 3 సిస్టమ్స్ మనం చూసుకుంటామండి. అందువలనే ఖచ్చితంగా అంటే అన్ని విధాలుగా కుదరదు. కానీ అంటే ఒకటి ప్లస్ ఉన్నప్పుడు ఒకటి మైనస్ అనే ఉంటుంది, ప్రతిగ్రహం అది చేస్తూనే ఉంటుంది. కాబట్టి సపోజ్ ఉదాహరణకు కుటుంబ స్థానం బాగుందనుకోండి, అక్కడ ఏదైతే కుటుంబం బాగుంటే ఆ జాతకుని కుటుంబం బాగుంటేనో ఆ జాతకుడు కొన్నిసార్లు దెబ్బతింటూ ఉంటాడు. ఇటువంటివి కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అంటే అది కేబీ సిస్టంలో వచ్చేసి ఏదైతే ఒక భావం అనేది బాగా ఉంటే ఆ యొక్క వెనక భాగం అనేది దెబ్బతింటా వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తా ఉన్నారు, కృష్ణమూర్తి గారు చెప్పేటోళ్ళు. అట్లా మనం ఏదైనా సరే అటువంటి కూడా విశ్లేషణ చేసి ఏదైతే మూల సిద్ధాంత ప్రకారం ఉందో అది దెబ్బతిన. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నక్షత్రానుసారం కానీ లేదా ఆ యొక్క స్థానానుసారం కానీ లేదా ఆ యొక్క స్థితి ప్రకారం కానీ లేదంటే ఆ యొక్క గ్రహం యొక్క కంజంక్షన్లో కానీ, అంటే కలిసి ఉండడము లేదా దృష్టి కలిగి ఉండడం, ఇటువంటివి కూడా మనం విశ్లేషణ చేసుకొని ఆ యొక్క ఏదైతే గ్రహాలు మిగతా గ్రహాలు దెబ్బతినకుండా చూసుకోవడం అవి మనం ప్రధానంగా చూసుకోవాల్సి ఉంటుందండి. ఓకే ఓకే స్వామి, మామూలుగా అందరూ అంటారు ఎంత సంపాదించినా సరే ఏదో చేతిలో కత్తెలు ఉన్నట్టు వెళ్ళిపోతూనే ఉంటాయి అని అంటారు. సో అలాంటప్పుడు వాస్తు నియమాలు ఏవి పాటిస్తే సేవింగ్స్కి వాటికి ఉపయోగపడుతుంది? ఇక్కడ సహజంగా అండి మనం మొదటి నుంచి చెప్తానండి, వాస్తును పాటించినట్లయితే ఏదైతే కనుక యొక్క జాతకునికి, అంటే కుటుంబంలో ఉండే సభ్యులంతా, అంటే ఇండ్లు బాగుంటే ఇంట్లో ఉండే వాళ్ళంతా బాగుంటారు. మనం మొదటి నుంచి ఎందుకు చెప్తున్నామంటేనా హస్తరేఖలు కూడా అక్కడ మారిపోతున్నాయి. తర్వాత ఒక జాతకుడు ఆ రత్నాన్ని ధరించినప్పుడు కూడా తన యొక్క హస్తరేఖలు, సపోజ్ ఉదాహరణకు లగ్నాధిపతి చెడిపోయి ఉంటాడు, లేదా లగ్న భావకారకుడు చెడిపోయి ఉంటాడు, లేదా లగ్నాన్ని చూసే గ్రహాలు కానీ లగ్నంలో ఉండే గ్రహాలు కానీ ఇబ్బంది పెడతా ఉన్నట్లయితే ఇన్ని గ్రహాల్లో ఏదో ఒకటి కానీ ఆ లగ్నానికి మ్యాచ్ అవుతా ఉన్నాను ఆ జాతకుని ఆయుష్ రేఖ క్లారిటీగా కనపరచడం కూడా మనం చూస్తున్నాం. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఇంకా ధనరేఖ
అదే ధన విషయంలో ఏదన్నా ఆ గ్రహం సహాయం చేస్తూ ఉన్నట్లయితే ధనరేఖ కూడా క్లారిటీగా కనపడుతుంది. అంటే రేఖలు అనేటివి ప్రతిసారి మీకు కనపడతా ఉంటాయి. ఇవి వేసుకున్నా కూడా ఆ రేఖలు మీరు ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు రత్నం వేసుకోకముందు చూసుకుంటారు, రత్నం వేసుకున్నాక ఒకసారి చూసుకోండి, అది కూడా తెలుస్తుంది. ఎందుకంటే మిగతాది చెడు రత్నాలు వేసుకున్నప్పుడు కూడా అంటే ఏదైతే జాతకునికి అవి సరిపోవో మిగతా వాళ్ళని చెప్పినట్లు మనం ధరిస్తూ ఉన్నామో దాని వలన కూడా జరిగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీరు హస్తరేఖలో చూసుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటేనా, ఒక వాస్తుబద్ధంగా అనుసరించినప్పుడు ఆటోమేటిక్గా ఏ రత్నాలు ధరించాలనో అవే సూచిస్తాయి. ఆ తదనంగా మంచి వేలో మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటాయి. తర్వాత వాస్తుబద్ధంగా లేనప్పుడు చెడు రత్నాలు ధరించడము, చెడు ఆలోచనలు రావడము, తర్వాత చేసి చెడు విషయాలు జరగడము, ఇటువంటి కూడా దుష్పరిణామాలు జరుగుతూ ఉండడానికి కూడా కారణము ఇదే కారణం. తర్వాత ఏదైతే జాతరత్నాన్ని అంటే చాలామంది మేము అద్దె ఇంట్లో ఉంటున్నాము, అక్కడే మార్చుకొని వెళ్ళారు, కొన్ని అనుసరించి ఆచరించి పాటించే నియమాలు మనం పాటించమని చెప్తున్నాం. ఉదాహరణ ఈశాన్యం ఖాళీ ఉంచుకోవడము, ఆ రూమ్లో సౌకర్యం లేకపోయినప్పుడు ఆగ్నేయంలో వంట చేసుకోవడము, ఇటువంటి ఏదైనా సరే ఆచరింపదగినది ఆచర సాధ్యమైనవి కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే కూడా ప్రకృతి ఆటోమేటిక్ మీకు సహకరిస్తూ ఉంటుంది. ప్రకృతి సహకరించినప్పుడు బుద్ధి ఆటోమేటిక్ వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. ఆలోచన సక్రమంగా ఉన్నప్పుడు నిర్ణయం కూడా సక్రమంగా ఉంటుంది. ఇన్ని విధాలుగా దాని యొక్క మనం సరిపోల్చుకొని చూసుకున్నట్లయితే అన్న మీకు నిరూపణ సాధ్యం ఏంటంటే ఏదైతే చేతిరేఖలు అనేవి సహజంగా మీరు చూసుకుంటూ ఉంటారో అవి మీరు శాంపిల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే సుదర్శన్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లు జాతకరత్నం ధరించడం వల్ల చేతి రేఖలు వాటి స్థానాలే మారిపోతాయి అని అన్నారు. కానీ కొంతమంది ఈ చేతి రేఖల్ని బట్టి జాతకం చెప్పడం కరెక్ట్ కాదు, సో అవి మనం పుట్టినప్పుడు ఏదైతే ముడుచుకొని ఉంటామో అప్పుడు గీతలు మాత్రమే అని కూడా కొంతమంది కొట్టిపడేస్తూ ఉంటారు. దశ అంతర్దశల కాలంలో వచ్చేసి చేతి రేఖలు మారుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆ యొక్క రేఖలు ఏదైతే డెప్త్ ఉంటాయో లేదా కనెక్షన్ ఉంటాయో, అంటే నేనేంటంటే పర్టికులర్గా ఉండేటివి నేను చెప్పడంలే, కొన్ని రేఖలు కంజాయింట్ అవుతూ ఉంటాయి, కొన్ని రేఖలు వికర్షించుకుంటూ ఉంటాయి. అటువంటి వాటి విషయంలో మనం చూసుకోవాలి. అంటే సూక్ష్మ పరిశీలన మొదటి నుంచి చెప్తూ ఉంటాం మనం. ఈ సూక్ష్మ పరిశీలన లేకపోవడం వలన ఈ కాలంలో జరుగుతున్న దుష్పరిణామాలకు కారణం అదే. ఈ వాస్తులో కానీ లేదా జ్యోతిషంలో చూసుకోవడంలో కానీ లేదా ఇంకా కొంతమంది చేస్తున్నారు అంటే ఆ హస్తరేఖలను బట్టి ఈ చేయిలో వచ్చేసి శుక్రస్థానం వీక్గా ఉంది లేదా తగ్గులో ఉంది లేదా ఎత్తులో ఉంది అనే ఉద్దేశంతో శుక్రునికి సంబంధించిన రత్నం కూడా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. దానివల్ల కూడా దుష్పరిణామాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ యొక్క నీకు ఏదైతే దశ జరుగుతుందో ఆ దశలో వచ్చేసి అది వీక్గానే ఉండాలి. అట్లా లేకుండా అది బలంగా ఉన్నట్లయితే నీకేమైతే జరగకూడని విషయాలు జరుగుతాయి. ఇప్పుడు సపోజ్ 15 ఏళ్ళు 16 ఏళ్ళ వయసులో శుక్రుడు అధికంగా ప్రభావం చూపించాను అనుకోండి, ఏమైతే అది వాళ్ళు ఆ విద్యాకాలము ఏదైతే ప్రయోగాలు కావాలో ఆ కాలం ఉంటుంది. అప్పుడు శుక్రుడు యొక్క ప్రభావం చూపించినప్పుడు మిగతా కాలాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి జరగకుండా చూసుకోవడానికి కూడా అవి కారణమవుతూ ఉన్నాయి. అదే కనుక శుక్రుడు కనుక పంచమాధిపతి వై ఉండి కానీ లేదంటే గురువునితో కలిసి ఉండి ఏదైనా మంచి స్థితి కలిగి ఉన్నట్లయితే లేదా నవమాధిపత్యం కానీ లేదంటే 4వ స్థానానికి కూడా అంటే ప్రాథమిక విద్యకు ఉన్నత విద్యకు 5, 9 స్థానాలు కూడా సూచిస్తూ ఉంటాయి, 4 స్థానం కూడా సూచిస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కానీ అవి సహాయం చేస్తే అవకాశం ఉంటే కనుక అప్పుడు ఏదైతే వాళ్ళ జీవనం అంటే ఆ యొక్క దశ అనేది 15 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు శుక్రమహాదశ జరుగుతూ ఉందనుకోండి, అప్పుడు వచ్చేసి ఆ శుక్రుడు సహకరిస్తూ ఉన్నట్లయితే అప్పుడు అది ఉపయోగించవచ్చు. కానీ ఇట్లాంటి విషయాలు అంటే ఏదైతే మీరు చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. అంటే పుట్టినప్పుడు అనేక రోగాలతో పుడతా ఉన్నారు, మళ్ళీ పెరిగినప్పుడు ఆ రోగాలు ఉండాలి కదా, అప్పుడు కూడా చేయి ముడుచుకొని ఉంటారు, తర్వాత కూడా చేయి వికసించుకొని ఉంటారు. ఆ యొక్క 5 ఏళ్ళు కానీ 6 ఏళ్ళు కానీ తర్వాత కాలంలో కానీ లేదా పడుకున్నప్పుడు కానీ చేయి ముడుచుకొని ఉంటారు. అప్పుడు రేఖలు ఏం మారుతున్నాయి కదా, ఎందుకు మారుతున్నాయి? కొంతమంది హస్తరేఖా శాస్త్రజ్ఞులు కూడా చెప్తా ఉన్నారు, మీ యొక్క దశ అంతర్దశలను బట్టి కూడా ఆ రేఖ యొక్క విధి అంటే ఏదైతే ఆయుష్ రేఖ కనుక మణికంఠ మణిరేఖ వరకు ఉండాలనో అట్లా లేకుండా ఏదైతే మరణ సమయం అనే ఆసన్నం అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయి ఉంటుంది. అది మేము సూక్ష్మంగా పరిశీలన చేసినప్పుడు అది అర్థమవుతుంది. సుదర్శన్ గారు, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణం. అవునండి. సో వరుస ప్రమాదాలు తర్వాత ఆ వరుస ప్రమాదాలు తన మరణానికి దారి తీశాయి. సో దీనికి ఏమన్నా వాస్తుపరమైన దోషాలు కానీ జాతకపరమైన ఇవి ఉండొచ్చా? చాలా మంచి ప్రశ్న అండి. మేము కూడా చాలా బాధపడినాం. కానీ మేమేమనుకున్నాం అంటే అది ఇటీవల జరిగిన సంఘటన మేము అనుకుంటున్నాం. కానీ అది దాదాపు పాపం వాళ్ళ నాయన కూడా 1 సంవత్సరం క్రితం చనిపోయినాడు. తర్వాత వచ్చేసి మళ్ళీ ఈమెకు కూడా ఆ మరణం. తర్వాత ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ 10 రోజుల కిందట మళ్ళీ లైట్ యాక్సిడెంట్ జరిగి ఆమె తప్పించుకునేది కూడా వచ్చేసినాం. అంటే ఒక ఇంట్లో కనుక వరుస మరణాలు జరుగుతున్నప్పుడే లేదా తర్వాత ఒక జాతకుని యొక్క కుటుంబంలో వరుస మరణాలు జరుగుతా అంటే అక్కడ ఒక జాతకం విషయంలో అంటే ఇల్లు సంబంధం లేకుండా ఉన్నట్లయితే మాత్రం జ్యోతిష ప్రభావం అనేది ఉంటుంది. తర్వాత ఒకే ఇంట్లో ఉండి వాళ్ళందరూ కూడా వరుసమన్నాలు జరుగుతూ ఉంటాయి. ఇంకోటి అంటే ఇక్కడ మన పార్టీని కూడా చూసుకోవాలి. పార్టీ కూడా చూసుకుంటే పాపం మొన్న వచ్చేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొంచెం దెబ్బతిన్నారు. వాళ్ళు అధికంగా బాగా ఎదుగుతూ ఉండే టీఆర్ఎస్ పార్టీ వచ్చేసి ఉన్నటువంటి దెబ్బతిన్నారు. అంటే పర్వాలేదు, కానీ అట్ ద సేమ్ టైం 1 నెలకే మళ్ళీ నాయకునికి ఇబ్బంది కలగడము, తర్వాత
తర్వాత ఈ ఎమ్మెల్యే చనిపోవడము, అంతకుముందు ఆ ఎమ్మెల్యే చనిపోయిన నుంచి ఇది మేము అబ్జర్వ్ చేసినట్లయితే ప్రకృతిబద్ధంగా చూసుకున్నట్లయితే ఆ ఎమ్మెల్యే చనిపోయిన నుంచి ఆ పార్టీ దెబ్బతింటా వస్తుంది. అంటే అక్కడ ఏముంది, పార్టీ ఆఫీసుకి కానీ ఏదైనా సరే వాస్తు దోషాలు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ అనగా వాళ్ళంతా కుటుంబ సభ్యులు కింద లెక్క. అంటే ఆ యొక్క పార్టీ యొక్క వాస్తు దోషాల కారణంగా వాళ్ళు ఆ విధంగా జరుగుతూ ఉండడం కారణం ఏంటంటే ఈ ఖచ్చితంగా వాస్తు దోషాలే కారణం. వాళ్ళు ఇటీవల చేసిన మార్పులు అయి ఉండొచ్చు, లేదా ఆచరించే విధానంలో తేడా అయి ఉండొచ్చు, ఇది జరిగింది. ఇంకా ఈమె గురించి వస్తే కనుక ఆమె ఇంట్లో వరుస మరణాలకు కారణం కూడా ఇదే అయి ఉండొచ్చు. అంటే ఒకే ఇంట్లో వరుస మరణాలు మాకు చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక సంవత్సరం క్రితము మా చిన్నాయన చనిపోయాడండి, తర్వాత ఒక సంవత్సరానికి మా పెద్దనాయన చనిపోయాడు, ఇప్పుడు మా నాయనకు మంచంలో ఉండాలనేసి చెప్తా ఉంటారు కొంతమంది. ఇట్లాంటి కారణం ఏంటంటే, లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళ కొడుకులు అంటే వీళ్ళందరూ కంబైన్డ్ ఫ్యామిలీ ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు కూడా మనం చూసుకుంటా ఉన్నట్లయితేనా వీటన్నిటికి కారణం అదే. ఖచ్చితంగా మీరు విశ్లేషణ చేసుకోండి. ఎందుకంటే ఒక ఇంట్లో ఎవరైతే నివాసం ఉంటూ ఉన్నారో వరుసగా అనారోగ్య పాల్గొనడం, ఇంకోటి కొన్ని సంఘటనలు మనం చూసుకున్నట్టయితే ఒక ఇంట్లో ఎవరైతే ఉంటారో అక్కడ ఏదైతే కనుక ఈరోజు ఒక కుటుంబ సభ్యుడు వచ్చేసి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చినారు, మళ్ళీ ఇంకో కుటుంబం ఆసుపత్రికి వెళ్ళిపోయింటారు. అట్లా ఇంకా వీళ్ళు ఒక నెలేమో ఖాళీ ఉంటారు అంతే, మిగతా అంతా కూడా హాస్పిటల్ ఇండ్లు తిరుగుతూనే ఉంటారు. లేదా ఇంకా ఆ యొక్క ఏదైతే ఇంటి సంపద ఉంటుందో కూడా ఆసుపత్రి పాలే అవుతూ ఉంటాయి. ఇటువంటి సంఘటనల కారణము అవే అయి ఉండొచ్చు. అంటే ఇవి ఏదంటేనే యాక్సిడెంటు మరణం జరిగిందంటేనే ఆగ్నేయము నైరుతి దోషం అయి ఉండొచ్చు. ఇంకోటి వీళ్ళు కూడా పాటించలేదంటే పాటిస్తూ ఉండొచ్చు. ఎందుకంటేనా ఆ మార్పులనే సునిశ్చితంగా పరిశీలన చేసుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్న దుస్సంఘటనలు. కాబట్టి ఇటువంటి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని జాతకపరంగా కానీ లేదంటే వాస్తుపరంగా కానీ అనుసరించి ఆచరించి ఇంకోటి మనం ఇక్కడ గమనించాలి. జన విషయంలో కూడా ఒక పుట్టుక వచ్చేసి మిగతాల మరణానికి కారణమవుతుంది. ఒక పుట్టుక మిగతా మరణాలను కూడా వ్యతిరేకిస్తుంది. అంటే ఏదైతే కుటుంబ సభ్యులలో జరుగుతూ ఉండే మరణాలను మనం విశ్లేషించుకున్నట్లయితే ఒకడు పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకరు ఎవరైనా పుట్టారనుకోండి, ఆ మరణాలు నాకు తగ్గిపోయి ఉంటాయి. ఇటువంటివి కూడా మనం ఆ యొక్క పుట్టుక విషయంలో కూడా అక్కడ మనం చాలా జాగ్రత్త కూడా గమనించుకోవచ్చండి. ఇట్లా చాలా జాగ్రత్త చూసుకున్నది ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా బాగుండొచ్చు. సుదర్శన్ గారు, ఇప్పుడు మనం మరణాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో కుటుంబంలో వరుస మరణాలు అనేవి చాలా చోట జరుగుతూ ఉంటాయి. అవునండి. సో అలాంటప్పుడు వాటిని అంటే ఆ మరణం అక్కడితో ఆగిపోవాలన్నప్పుడు శాంతి హోమాలు కానీ పూజలు కానీ ఏమన్నా ఉంటాయా ఇలాగా? ఈ పూజలు అందుకు చేసుకోవడం వలన ఆ మార్గం ఏదైనా చూపించే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఏదైతే నివారణ జరగాలని అంటే కొద్దిగా లేట్ కావచ్చు, కానీ జరగడం మాత్రం పక్కా అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే ఇవి మనం చూస్తూ ఉన్నాం, వీళ్ళందరూ కూడా ఏం చేయలేకున్నారా, చేస్తున్నారు. ఏదో ఒక వాస్తు సిద్ధాంతి సలహా తీసుకోలేకున్నారు, తీసుకుంటున్నారు. తర్వాత ఏదైనా రత్న సలహా తీసుకోకున్నారు, తీసుకుంటున్నారు. వాళ్ళు చెప్పాలంటేనే ఇది జంగడం సరైన విషయంలో ఏదైనా ఏకంగా వాళ్ళ సలహాదారుడే ఒక వాస్తాయని అన్నాడు. అంటే నేను అది చెప్తున్నానంటే ఏదైనా సరే వీధిలో ఉండే ఒక వాస్తు అతను కానీ లేదంటే ఒక జ్యోతిషతను కానీ చెప్పినది ఆ రోజు చెప్పిన ఒక మంచి మాట నిజం కావచ్చు, కానీ అదే జీవితాంతం నిరూపణ సాధ్యం కాదు. ఎందుకంటే ఉదాహరణకు ఏదైనా సరే ఒక మూల పెరిగింది, నైరుతి మూల పెరిగింది, పెరగకూడదని అందరికీ తెలుసు. కాబట్టి అది కట్ చేసుకోమని చెప్తారు, కాబట్టి దానివల్ల మంచి జరగచ్చు. అంత మాత్రం చేత అదే వాస్తు కాదు. మిగతా చాలా విషయాలు గమనించుకొని చేసుకున్నట్లయితే ఇటువంటి దుస్సంఘటన నుంచి బయటపడవచ్చు. సుదర్శన్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. గుంటూరు నుంచి నాగుల్ మీరా గారు. నమస్తే నాగుల్ మీరా గారు. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి నాగుల్ మీరా గారు. మాది తూర్పు పడమర వాకిళ్ళు. అయితే తూర్పు రోడ్డు ఉంది, పడమర రోడ్డు ఉంది. సరే, ఇటు ఉత్తరం రోడ్డు ఉంది. లిటన్ దొడ్డిది టాయిలెట్ పారి గోడలో కలిసింది. అది కలవచ్చా కలవకూడదా? ఏ మూల ఉంది టాయిలెట్? అది దక్షిణంకి వెళ్ళి. సరే అండి, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంటే దక్షిణంలో కనుక ఉన్నట్లయితే ప్రహరీ గోడ ముఖ్యంగా ఏదంటే ప్రహరీ గోడ సమయంలో ఏదైనా సరే నిర్మాణం చేసినప్పుడు ఉపగృహం కానీ లేదంటే టాయిలెట్ కానీ కట్టినప్పుడు ఏ గోడకే కానీ అటాచ్ అయ్యి కట్టకూడదు. ఎందువల్లంటే అవి కట్టించినప్పుడు ఆటోమేటిక్గా ఆ మూలలు పెరుగుతాయి కాబట్టి తద్వారా దుష్ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఏంటంటే ఆ అటాచ్మెంట్ అనేది ఉండకూడదండి. లేదా అటాచ్మెంట్ ఉండాలి, దాని పారుగా వచ్చేసి పిల్లర్లు వచ్చేసి అది మూత అయి ఉండాలి. అట్లా ఏదైనా దోషాలు ఉన్నా ఒకసారి చెక్ చేసుకొని చాలా జాగ్రత్తగా క్లియర్ చేసుకొని చాలా బాగుంటుంది. లేదా అట్లే ఉన్నట్లయితే కుటుంబ యజమానురాలకి ఇబ్బంది కలుగుతుంది, అనారోగ్య సమస్యలు ఉంటాయి. అది నైరుతి సమస్య అయితే మాత్రం మరణం సంభవిస్తుంది. అది చాలా జాగ్రత్త చూసుకోండి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు యజమానుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో మామూలుగా అంటారు కదా, సో భర్త చేసిన పుణ్యం భార్యకు అయితే లభిస్తుంది, కానీ భార్య చేసిన పుణ్యం భర్తకు లభించదు అని అంటారు. మరి ఎవరికి లభిస్తుంది? ఇక్కడండి సహజంగా పుణ్య పాపాల విషయంలోకి వచ్చినట్లయితే వాళ్ళు ఎంతో పాపాలు చేయబట్టే అటువంటి యొక్క వాస్తుదోషాలు కానీ ఇంట్లో కానీ అటువంటి ఉంటారని మేము అనుకుంటాం. కానీ వాళ్ళ యొక్క సమయం భగవంతుడు కూడా పాప పరిహారం కోసం కూడా ఒక మీరు అన్నట్లు ఏదో హోమాలు చేసుకోవడం వల్ల పూజలు చేసుకోవడం వల్ల
వాడు నన్ను ఈరోజు స్మరిస్తున్నాడు కదా వానికి ఒక మార్గం చూపిస్తామనే ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అనేసి భగవంతుడు అనేసి అందరికీ ఇస్తారు, ప్రతి ఒక్కరికి ఇస్తారు. అది ఉపయోగించుకునే సమయంలో ఉపయోగించుకోలేకపోతే ఇటువంటి దుస్సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది యజమాని అయినా ఇబ్బంది పడవచ్చు, భార్య అయినా ఇబ్బంది పడవచ్చు, లేదా కుటుంబ సభ్యులైన ఇబ్బంది పడవచ్చు, ఏ విధంగా ఇబ్బంది పడవచ్చు. అటువంటి జరగకుండా ఉండేదానికి ఏదైతేనో ఒక అవకాశం ఇచ్చింటాడో భగవంతుడు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ముఖ్యంగా వాస్తు పాటించుకొని ఆ తర్వాత ఏదైనా సరే జనన సమయం అనేది ఖచ్చితంగా ఉన్నట్లయితే పరిపూర్ణంగా కూడా విశ్లేషణ చేసుకొని జాతకత్వాన్ని ధరించడము. తర్వాత ఎవరైనా సరే మన ఇంట్లో పుట్టే వాళ్ళు ఉన్నట్లయితే కనుక అక్కడ సమయం ఒకవేళ భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు మీకు ఈ పలు రకాలుగా అండి ఈ అవకాశాలు అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది, అక్కడ వెళ్ళే చోటున్న వాస్తుబద్ధంగా ఉండే చోటు వెళ్ళాలి. అక్కడ మీకు ఖాళీ చేయమన్నారు కదా అనే ఉద్దేశంతో మాకు ఇక్కడేం చాలా బాగుండే సార్, వీళ్ళేదో ఊరికి అనవసరం ఖాళీ చేయమన్నారు, ఇంకా మీకు అంత మంచి దొరకచ్చేమో మంచిది. కానీ పోయేటప్పుడు ఈ పాపంగా యాక్టివేషన్ అయిందనుకోండి, అక్కడ ఏమైతే అది చెడింటి అయిపోవడం, ఆ నుంచి ఏదైతే ఎదుగుదల ఉందో తగ్గిపోవడం, ఇటువంటి కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా చాలా సూక్ష్మంగా పరిశీలన చేసుకొని చేయించుకొని ఆ తద్వారా నివారణోపాయాన్ని పొంది జీవనం అనేది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు దాంపత్య జీవితం సక్రమంగా ఉండాలి, సో వాళ్ళు అన్యోన్యంగా ఉండాలి అని అంటే మాస్టర్ బెడ్రూమ్ ఏ వైపు ఉంటే మంచిది? మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి సహజంగా అండి నైరుతి వైపు మాత్రమే ఉండాలండి. అక్కడ వచ్చేసి ముఖ్యంగా వాయు దోషం అంటే ఎక్స్టెన్షన్ చేసి బాత్రూమ్స్ కట్టినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ వైవాహిక జీవితం అంటే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు రావడం కూడా మేము చూస్తూ ఉన్నాం. తర్వాత అదే బాత్రూమ్ ఆగ్నేయంలోనే ఎక్స్టెన్షన్ సహజంగా వాయువులో ఆగ్నేయంలోనే ఇస్తున్నారు. ఈ కాలంలో అయితే ఎవరు నైరుతి మూల ఇవ్వడం లేదు. అంటే ఆల్రెడీ ఇప్పుడు కట్టేటువంటి లేఅవుట్లో కానీ లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో కానీ చూసుకున్నట్లయితే. కాబట్టి ముఖ్యంగా ఈ వాయువులో బాత్రూమ్ ఉన్నట్లయితే ఎక్స్టెన్షన్ అయ్యి బాత్రూమ్ అంటే బెడ్రూమ్ కంటే అవతలి వైపుకు ఉన్నట్లయితే కనుక ఇక్కడ ఏదైతేనా అంటే వైవాహికంగా వాళ్ళ జీవనయానం సంతోషంగా జరగడం లేదు. అక్కడ ఏంటంటేనా బయట ఏమో హాల్లో ఏమో బ్రహ్మాండంగా ఉంటారు, ఇంట్లో బాగుంటారు, సమాజంలో బాగుంటారు, అన్ని చోట్ల బెడ్రూమ్లో కొట్లాడుకుంటుంటారు. సమస్య ఏంటంటే కారణం ఇదే వాయుమూల ఎక్స్టెన్షన్ అయి ఉండడం వ్యవహారిక స్థానం. కాబట్టి ఇంకా ముఖ్యంగా ఈ సంఘటనలు ఎప్పుడు జరుగుతాయంటేనా బెడ్రూమ్ డోర్ బంద్ చేసి బాత్రూమ్ డోర్ తెరిచినప్పుడు ఇంకా ఎక్కువ ఇవి అక్కడ, ఎందుకంటే వాయుం పెరిగి ఉంటుంది, వ్యవహార స్థానం అవుతుంది. కాబట్టి అటువంటి లేదా రెండు కన్నా బంద్ చేసుకుంటే పెద్దగా ఈ సమస్య అనేది ఉండదు, కానీ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇటువంటి కన్నా చాలా జాగ్రత్తగా అనుసరించినట్లయితే మాత్రం అక్కడ ఏదైతే ఆ యొక్క కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా మిగతా స్థానాల్లో కూడా అదే విషయమే. తర్వాత వాయుం బెడ్రూమ్ కట్టుకున్నాం. కొంతమంది ఇంకా ఏమిటంటే వాయుం బెడ్రూమ్లో వచ్చేసి ఆ స్టెప్స్ ఏమైనా సరే వాయుంలో వచ్చినట్లయితే అంటే ఇంటి బయట ఆ దాంట్లోకి వేసేసి ఆ బాత్రూమ్ ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది నిర్మాణానికి వాయుం పెరగడము, తద్వారా ఇంటి మొత్తానికి కూడా వ్యవహార సమస్యలు ఉండడం అంటే కోర్టు సమస్యలు ఇటువంటివి కూడా ఉండడం కారణం కూడా అదే జరుగుతుంది. ఇంకా ఇతరత్ర వేరే వ్యవహార సమస్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. అటువంటి జరగకుండా ఉండాలంటే ఏ మూలే కానీ పెంచుకోకూడదు, ఏ మూలే కానీ తుంచుకోకూడదు. నెంబర్ 1 పాయింట్ అది చూసుకొని ఆ యొక్క ఏంటంటే ఇంటి లోపల ఉండే గదుల నిర్మాణంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు అనుకున్న ఇటువంటి సమస్య వచ్చేసి రాకుండా చాలా బాగా అన్యోన్యంగా దాంపత్య జీవితం జరుగుతూ ఉంటుంది. మంచి స్వామి. ఇప్పుడు జనన కాలానికి సంబంధం లేకుండా జాతక రత్నాలు తీసుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఈ యొక్క సమయం అనేది ఖచ్చితంగా ఉంటేనే జాతక రత్నాలు ప్రిఫర్ చేయాలి. అంతకుమించి వేరే విధంగా ప్రిఫర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము చెడు దోషాలు జరిగేది చూస్తున్నాం. అందుకే మేము ఒకటే చెప్తామండి, ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించినప్పుడు సార్ మా దగ్గర లేదా నా పేరు ఇది ఏదో ఒకటి చెప్పాను సార్, ఎట్లాగో నేను ఈరోజు ఉంగరం కొనుక్కోవాలనుకుంటారు. అయ్యా నువ్వేమో కొనుక్కోవాలనుకుంటావు, నువ్వేదో ఒకటి వేసుకొని నువ్వు అనుకుంటావు, నేను చెప్పడం వల్ల ఒకవేళ నీకు అది ఇబ్బందికి జరుగుతేనే మాకు చెడ్డ పేరు కదా, కాబట్టి మేము అటువంటి ప్రిఫర్ చేయము. కాదు గుర్తు నేను వేసుకుంటాను కాబట్టి ఆలోచన చేస్తాను, నాకు ఆలోచన జ్ఞానం ఉంది అని మీరు ఆలోచన చేసినట్లయితే సరే ఆ పేరుకు వచ్చేసి నక్షత్రం పలానా నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రానికి రత్నం వస్తుంది వేసుకుని నేను చెప్తాను. కానీ అయితే మనం ప్రిఫర్ చేయము. తర్వాత అక్కడ కూడా 2 రత్నాలు వస్తాయి. ఒకటి ఏంటంటే పేరు ఏదైతే జన్మరాశి నక్షత్రం వస్తా ఆ నక్షత్రం ఏదైతే రాశిలో ఉందో రాశాధిపతిని కానీ లేదా నక్షత్రాధిపతిని మాత్రమే సూచిస్తాము. ఆ రెండిట్లో 2 వేసుకోవచ్చు లేదా ఏదో ఒకటి వేసుకోవచ్చు. కానీ అది నిరూపణ సాధ్యమైంది మాత్రం కాదు. ఎందుకంటే అది యొక్క జాతకంలో దోషభూయిష్టంగా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. ఎటువంటి దోషం లేకుండా ఇప్పుడు మనం ఏదైతే పరిశీలన అంత సూక్ష్మంగా పరిశీలన చేసి మనం నిర్ధారిస్తామో అది యొక్క ఆ కోవకు చెందినది అది రత్నం అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ జీవనయానం కూడా బాగుంటుంది. కానీ అది చాలా అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక రోజుతో అది నిరూపణ సాధ్యమయ్యేది కాదు. 24 గంటల్లోనే మార్పు కనిపిస్తుంది. 21 రోజులకు మార్పు అనేది చూస్తారు. తర్వాత 41 రోజులు ఫలితం అనేది ఉంటాయి. తర్వాత ఈ ఫలితం అనేది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం నష్టం జరిగింది ఏ లాభం జరిగింది కూడా మనం చెక్ చేసుకోవాలి. అది మనకు తెలియకుండా జరిగిపోతుంది. కాబట్టి అటువంటి సునిశ్చితంగా పరిశీలన చేసుకుని అవి వాడాలి, లేకపోతే మాత్రం సమస్య కలిగిస్తుంది. ఓకే సుదర్శన్ గారు, ఒకప్పుడు అని అంటే పిల్లలు పుట్టిన తర్వాత సో వాళ్ళు ఏ టైంలో పుట్టారు దాన్ని బట్టి అని చెప్పేసి పేరు నిర్ణయించడం జరుగుతుంది. బట్ కానీ ఇప్పుడు పిల్లలు పుట్టకముందే పేర్లు పెట్టేసుకుంటున్నారు కదా, సో దానివల్ల సో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి?
ఇప్పుడు ఇంకోటండి, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ప్రెగ్నెంట్ అయింటుంది అమ్మాయి ప్రెగ్నెంట్ అయింటుంది, అయితేనే 3వ నెల వచ్చిండదు, తర్వాత 5వ నెల వచ్చిండదు, అప్పుడే అనుకుంటుంటారు వీళ్ళు పలానా పేరు పెడదాము, మా అమ్మ పేరు పెడదాం, లేదా మా నాన్న పేరు పెడదాం, మొబైల్ ఇది. ఇంకా కొంతమంది అతి తెలివి పరులు ఏంటంటే అబ్బాయి పుడతాడు, తర్వాత మా అబ్బనో మా తాతనో అనే పేరు కూడా ఉండారు. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఏదైతే నక్షత్ర సమయంలో అమ్మాయి కానీ అబ్బాయి శిశుజననం జరుగుతుందో అప్పుడు ఆ పేరు నిర్ధారణ వేరే ఉంటుంది. ఒకవేళ ఈ నక్షత్రం ఆపోజిట్ నక్షత్రం ఏందనుకోండి, శిశుజనానికి ఆపోజిట్ అయితే అబార్షన్స్ కావడము, తర్వాత తీరా డెలివరీ అయ్యే సమయంలో కూడా శిశువు సరిత జనించలేక చనిపోవడము, ఇటువంటి కూడా జరిగే కారణం అదే. ఇదే మనం చెప్తాం వైబ్రేషన్ అని దీన్ని అంటాం. ఎందుకంటే ఏదైతే మీ మనసులో అనుకుంటున్నారో అది మంచిదైతే మంచిగా జరుగుతుంది, చెడుపోయితే చెడుగానే జరుగుతుంది. కాబట్టి అటువంటి ఏమీ ఆలోచనలు పెట్టుకోకుండా శిశువు జననం అయిన తర్వాత ఒకవేళ మనం అనుకున్నట్టు ఏదైనా సరే మన యొక్క సమయం, ఇంకోటి ఈ సమయంలో కూడా మనం నిర్ధారణ ఏదైతే చేసుకుంటామో అప్పుడు పుట్టే బిడ్డకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పుట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పలానా సమయం మనం నిర్ణయిస్తాము, ఈ సమయంలో మాకు ఆపరేషన్ చేయాలని డాక్టర్కి టైం ఇస్తాము, తద్వారా ఏమవుతుంది ఎటువంటి తర్వాత కొంతమంది డెలివరీ టైంలో కూడా పాపం డబ్బులు కూడా ఇబ్బంది పడేటోళ్ళు ఉన్నారు. అటువంటివి కూడా సమస్యలు లేకుండా తీరా ముందల లక్షల దగ్గర లెక్క ఉంటుంది. తర్వాత ఏదైతే సమయం వచ్చిందో ఆ సమయానికి 10,000 కూడా డబ్బు ఉండదు, అందరినీ అడుక్కోవాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యలు లేకుండా కూడా ఆ సమయ నిర్ధారణ జరుగుతూ ఉంటుంది. తర్వాత పుట్టిన తర్వాత మాత్రమే ఆ నక్షత్రాన్ని బట్టి ఆ యొక్క ఏదైతే పేరు అక్షరం వస్తుందో అక్షరాన్ని బట్టి మాత్రమే పెట్టుకోవాలి. సుదర్శన్ గారు, ఇప్పుడు మీరు చెప్తే గుర్తొచ్చింది. సో అప్పుడు పల్లెటూర్లలో కానీ సో పాతకాలంలో ఉన్నప్పుడు అయితే సోది అని చెప్పేవాళ్ళు కదా. సో అప్పుడు చనిపోయిన వాళ్ళు మీకు పిల్లల రూపంలో పుడతారు, మీ చనిపోయిన తండ్రి కానీ తల్లి కానీ ఇలా పుడతారు అని అంటారు కదా. సో ఎక్స్ట్రా గ్రోత్తో పుడితే సో ఖచ్చితంగా మీ నాన్నే పుట్టారు, మీ అమ్మే పుట్టింది అని కూడా అనేవాళ్ళు అప్పట్లో. సో అది నిజంగా ఉంటుందా? ఇక్కడ సోది కానీ లేదా జ్యోతిషం కానీ లేదా మాది ఎట్లుందో చెప్పు సార్ అనేటోళ్ళు కూడా మనం కాలర్స్ వింటున్నాం. దీనివల్ల ఉపయోగం ఏముంటుంది అంటే రేపు ఏమవుతుందో అనేది తెలుసుకోవడం తప్ప, అంటే భవిష్యత్తు విశ్లేషణ చేసుకోవడం తప్ప భవిష్యత్తుకు మార్గమే చూసుకోవడంలే. ఇది సోది. ఉదాహరణకు వాళ్ళకి ఏదో కొంత పార్వతీదేవి ఏదో అవకాశం ఇచ్చిందని మనం ఏదైనా సరే చరిత్ర చూసుకుంటే మనకు తెలుస్తుంది. కానీ దానివల్ల ఉపయోగం ఏముంది? రేపు పొద్దున మీరు ఏదైతారో చనిపోతారో, ఒకవేళ సోదిలోనే నువ్వు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి చనిపోతావమ్మా అని చెప్పిన అనుకుని మీరు అంగీకరిస్తారా? అంగీకరించారు కదా. దానికి ఏదో ఆ యొక్క ఏదైతే చనిపోయే మార్గాన్ని మనం నివారణ చేసుకోవాలో ఆ మార్గం మనం చెప్తున్నాం. అంతేగాని రేపు పొద్దున నువ్వు మీ అబ్బాయి కలెక్టర్ అవుతాడు లేదా కండక్టర్ అవుతాడు మనం చెప్పడంలే. ఎందుకంటే ఏదైనా కానీ చేసే జీవనయానం అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇబ్బంది లేకుండా జరిగేదాన్ని నివారణోపాయం ప్రథమంగా మనం ప్రిఫర్ చేస్తున్నాం. ఇంకా మీరు సోది గురించి అడిగినప్పుడు ఈ సోది విషయంలోకి వచ్చారకల్లా ఇంకా మనం కొన్ని ఎగ్జిబిషన్లో ఎంతమంది చూస్తాం, ఈ మధ్య తక్కువ అయితే కానీ చెవులో పెట్టుకొని ఒక క్యాసెట్ పెట్టుకొని వాడు వినిపిస్తున్నాడు, దాంతో ఒక 10 పదాలు చెప్తేనే ఒక పదం మనకి ఎట్లా కనెక్ట్ అవుతుంది. అటువంటి దానివల్ల ఏం ఉపయోగం ఏం లేదు కదా. సోది అనేది లేదా ఇంకా కొన్ని చోట్ల మేము దుష్పరిణామం ఏం చూస్తామంటే ఈ సోది చెప్పే వాళ్ళు ఏదో మూలికలో ఇటువంటి ఏదో ఇవ్వడం వల్ల లేదా రత్నం ఇవ్వడం వల్ల ఆ రత్నం కూడా మంచిదైతే పర్వాలేదు, కానీ చెడుపుదైతే మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకొని ఏదంటే అది నమ్మకుండా మూఢత్వంలోకి వెళ్లకుండా నిరూపణ సాధ్యమైన ఆచరించి అనుసరించి పాటించి నివారణోపాయం తెలుసుకోండి. ఓకే, అమలాపురం నుంచి కాశీ విశ్వనాథ్ గారు రెడీగా ఉన్నారు. సో విశ్వనాథ్ గారు నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి కాశీ విశ్వనాథ్ గారు. సార్ మాది నా పేరు వచ్చి హేమసాయి కాశీ విశ్వనాథ్ అండి. ఇది ఏమైందంటే నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు హేమ తీసేసి కాశీ విశ్వనాథ్ అని పెట్టుకున్నానండి. అది ఏమైందంటే నాకు తర్వాత నుంచి బాగోట్లేదండి. అది ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలతో సహా ఉందండి మీది? ఏదండి? నిమిషాలతో సహా మీ జన్మ సమయం ఉందా అంటున్నా. ఉందండి, డేట్ ఆఫ్ బర్త్ అండి. December 1986 అండి. 1986. ఎన్ని నిమిషాలు పుట్టారు? 4 గంటలకండి. 4 గంటలకా? 4:05, 4:10 ఏమైనా ఉందా? 4 గంటలకండి. 4 గంటల ఎగ్జాక్ట్గా. ఓకే అండి. అట్లా ఏదైనా సమయం ఉన్నట్లయితే మాత్రం మీరు ఏదైతే ఇంతకుముందు ఎమరాళ్ళు పెట్టుకున్నారో అప్పుడు ఎమరాళ్ళు పెట్టుకుని బాగానే ఉన్నదా మీకు? బాగానే ఉండేదండి. అంటే చిన్నప్పటి నుంచి అంటే బాగానే ఉండేది, కానీ ఏంటంటే మ్యారేజ్ అయ్యాక బాగా స్ట్రగుల్ అయిపోతున్నానండి. అప్పులు అయిపోయి చాలా ఇబ్బంది అయిపోతుందండి. అదే అండి, కొంతమందికి ఏమిటంటే జీవితాలు మనం చూసుకున్నట్టయితే మ్యారేజ్ ముందుకు బ్రహ్మాండంగా ఉంటేనా మ్యారేజ్ అయిన తర్వాత సఫర్ అవుతూ ఉంటారు, లేదా మ్యారేజ్ ముందు సఫర్ అవుతూ ఉంటేనే మ్యారేజ్ అయిపోయిన తర్వాత బాగుంటారు. ఇటువంటి వచ్చి మన జాతకంలో పూర్తిగా విశ్లేషించారు. మీరైతే కనక శ్రీరామ్ వాడుతూ ఉన్నారో దానివల్ల వచ్చేసి
6, 8, 12 స్థానాలు ఏమన్నా అక్కడ ప్రభావితం అవుతా ఉన్నాయో చూసుకొని తద్వారా ఎలాగో మీకు నిమిషాలు సహా ఉంది కాబట్టి ఒకసారి వ్యక్తిగతంగా సంప్రదించండి. పూర్తి విశ్లేషణ చేసి మీరు వేసుకునేది ఎమరాల్డ్ గ్రీన్ ఏ విధంగా ఉపయోగపడింది, ఇది ఎందుకు ఉపయోగపడంలో, తర్వాత మ్యారేజ్ తర్వాత ఏ సమస్య జరుగుతుంది మన నిరూపణ సాధ్యంగా చేయొచ్చండి. ఇప్పుడు ఎందుకంటే సమయం సరిపోదు కాబట్టి కొంచెం ఆ విధంగా ఆలోచించేయండి. సుదర్శన్ గారు ఇవాళ చాలా కొత్త విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు, నమస్తే. సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, పిన్ కోడ్ 516360. మీ సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.